I love her voice. What a sweet voice. Okay. సో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్న విధంగా మన ఏలూరులో మన వేగా జ్యువెలర్స్ అటుగా వస్తున్నారు కాబట్టి వారిద్దరి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అండ్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా వెయిట్ చేయక్కర్లేదు, మనందరికీ పరిస్థితి అర్థమైపోతుంది మరి కొంతసేపట్లో రాబోతున్నారు అని. Sir, thank you for marking your presence. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so మోస్ట్ వెల్కమ్ వేగా జ్యువెలర్స్ గొప్ప ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే సంయుక్త మీనన్ గారికి, వేగా జ్యువెలర్స్ యాజమాన్యం తరపు నుంచి నవీన్ గారు, సుధాకర్ గారి తరపు నుంచి స్పెషల్ వెల్కమ్ తెలియజేస్తున్నాము. మోస్ట్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ మార్కింగ్ యువర్ ప్రెజెన్స్. మీ రాకతో ఏలూరులో డెఫినెట్లీ అన్డౌటెడ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. ఏలూరు ఒక్కసారి గట్టిగా వేసుకుందామా మన బాలయ్య బాబు కోసం? కమోన్, అన్స్టాపబుల్ ఎనర్జీ మీ అందరి తరపు నుంచి. సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు నందమూరి బాలకృష్ణ గారు అండ్ ఆల్సో సంయుక్త మీనన్ గారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రోచ్చారణలతో బాలకృష్ణ గారిని, సంయుక్త మీనన్ గారిని లోపలికి ఆహ్వానిస్తున్నారు. గొప్ప ప్రారంభోత్సవం అయ్యాక ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకొని బాలకృష్ణ గారి వేదిక మీదకి వస్తారు. సో వెల్కమ్ సార్. మెట్ల మీద ఉన్న వాళ్ళు కొంచెం ప్లీజ్. ఇంకా మన అఖండ 2 వేదిక మీదకి వచ్చాక మనకి మాటలు లేవు. ఓటు బాలకృష్ణ గారు సార్. ఓకే, సో బాలకృష్ణ గారు మాట్లాడేదనుకునే వాళ్ళు మాత్రమే ఒక్కసారి గట్టిగా వేసుకోండి. ఓకే, యువర్ వెయిట్ ఇస్ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక మా పెద్దబాబు గారు ఇక్కడే గారి
ఇక్కడే వస్తుంటామండి. ఆ రోజుల్లో అప్పుడు మన చదువుకునే రోజుల్లో ఇక్కడికి వస్తుంటామండి. చెన్నకెళ్ళకి గారిని చెన్నకెళ్ళకి గారి అబ్బాయి మా పెద్దబాబు గారు బంధుత్వం గురించి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ నా బంధువులే. రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాలు అయితే ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడున్నా తెలుగు వారి వాళ్ళు చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగు వారు వ్యాపించి ఉన్నారు. దేశ ఆర్థిక లేకపోతే రాజకీయ సామాజిక వాళ్ళ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత వాడుక భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడే మన 3 అక్షరాలు తెలుగు. ఇవాళ ఎక్కువగా భాష పరంగా వాడుకలో వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళు 2వ స్థానంలో ప్రపంచం మన దేశం. ఇద్దరు పేర్లు 2 పేర్లు ఎప్పుడు నాకు తెలుగులో ఎన్టీఆర్ నేను తెలుగు వల్ల తెలుగు కంట వెలుగువే భాషని దేశ భాషలంతా తెలుగు లెస్స. అలాగే ఎన్టీఆర్ తారక రామారావు గారిని మాత్రమే నటిస్తారు. ఎందుకంటే నటరాలయం ఆయన ఇల్లు ఒక నటరాలయం. అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారకమండలం తారక తారకుడు. ఆయనంటే రాజు రాజర్షి రారాజు రాజకీయ దొరక విడతరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య కూడా తాముడు. ఇటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో దైవంతో సంబంధుడు. అలాగే నటనకే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించడం కారణ జన్ముడు. నాకు తండ్రి మాత్రమే కాదు నా గురువు నా దైవం కారణ జన్ముడు గంధము తారక రామారావు గారిని ప్రత్యేకంగా ఈరోజు సమయం మీ అందరినీ స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగంలో 50 ఏళ్ళు హీరోగా నేను కొనసాగానంటే అది ఒక ప్రపంచ రికార్డు. ఎక్కడ ప్రపంచంలో నాన్నగారితో నటించిన 50 సంవత్సరాలు కానీ ఆయన ఆవిషంగా తీసుకుని ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో సమాజం ప్రజల దేవుళ్ళు అందరూ ఒక అర్థపడి అని లేకపోతే ఈ వాడి ఆయన 100 కూడా అయిపోయింది సినిమాలో హీరోగా నంబర్ 1 హీరోగా. ప్రజల కోసం ఆయన దేశంలోనే ఆనాడు చలనచిత్ర రంగానికి స్ఫూర్తి పలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆయన తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సాహసోపేతమైన పథకాలు ఎవరు రచించని పథకాలు ప్రవేశపెట్టారు. వర్గాల వారికి దాంట్లో పీడిత కులాలకి తెలియదు, వెనుకబడిన తరగతుల వారికి తెలియదు, మైనారిటీలకి తెలియదు. రాజకీయాలు చెప్పొచ్చారంటే ఏదైనా నేను ఒక కూలి పట్టి పెట్టాలంటే ఉడుపు పట్టి పట్టినట్టే. అలాగే ఇవాళ పద్మభూషణ్ సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయబోతున్నాం. మన రిలీజ్ చేసిన టీజర్లో అఖండ తాండవం శివరాజు ఆ ఎప్పుడైనా కన్నెత్తి చూడను
మీరు చూస్తారా? పేదవాళ్ళ ప్రాణాలు చూస్తారా? రికార్డు సృష్టిస్తుంది. 3 కోట్లు దాటిపోయింది. అన్నీ నేను చెప్పాను, నేను ఏదైనా ఒక గురి పెడితే అది సాధించే వరకు నేను వదిలిపెట్టాను. ఆ గురి కుదరాలంటే చాలా కష్టం. గురి కుదరడం అదొక నాకు ఒక దగ్గర వాళ్ళు నాకు ప్రతికి వాళ్ళ కోసం ఈరోజు ఏలూరు పట్టణంలో ఈ వేగా షోరూమ్ని నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాళ్ళకి కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. నేను చెప్పాను, నా గురి కుదరడం అంటే చాలా కష్టం. ఎవరి మీద నమ్మాలన్నా, వాడు నాకు సన్నిహితం కావాలన్నా అది నాకు అగ్ని పరీక్ష, అవతల వాడికి అగ్ని పరీక్ష. నాకు బాగా ఆ విషయం అయితే రాష్ట్ర సతీష్ అలాగే వరంగల్ నాకంటే నాకు మొదలు పొగరంటారు. ఎవరు చూసుకుంటా ధైర్యం అని అనుకుంటారు. మరి నా వ్యక్తిత్వం అలాగే ఈ యొక్క విప్లవ పైన ఏదైతే నేను అడుగులు వేస్తానో దాంట్లో చూపిస్తాను. అలాగే అన్ని తెలుసా వీడికి అనుకుంటారు. నాకు తెలిసినంత, నా గురించి నాకు తెలిసినంతగా తెలుసుకోవడమే చాలా గొప్ప విద్యని నేను అనుకుంటాను. మీరందరూ కూడా అనుకోవాలి, ఆవిష్కరణ చేసుకోవాలి. మీరంతా ఇవాళ ఈ ఆవిష్కరణ చేయడానికి మీరు వచ్చారంటే అది మరి వాళ్ళ వాళ్ళకి మరి కుదిరింది. ఎంత కుదురుతుందంటే విస్ఫోటనం ఏదైనా జరిగితే తప్ప ఇట్లాంటివి జరగవండి. అటువంటి ఒక అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. ఒక అల్లు అరవింద్ గారి కోసం, అల్లు రామలింగ గారి అబ్బాయి. మాకు చిన్నప్పటి నుంచి నాన్నగారికి అలాగే ఆయన అధికారి ఆలోచించలేదు చేస్తున్న ప్రోగ్రాంలో ఇవాళ నేను ముహూర్త పెట్టారు. ఇవాళ మన దేశంలోనే నంబర్ 1 షో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ అయినా మన వరకు అది పరిమితమైన దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది మన షాపు. అలాగే దేశంలో ఐఎండిబి వాళ్ళ యొక్క సర్వేలో ప్రపంచంలో 18వ షోగా నిలిచింది. ఇవాళ మరి వాళ్ళ అయిపో చూడండి మేము హైదరాబాద్లో విజయవాడలో అలాగే కాకినాడ అలాగే ఒక వాళ్ళలో ఒకటిగా ఈరోజు మీరు ముందుకు రావడం జరిగింది. మీరు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. రుణాలు ఉంచుకోవద్దంటారు, అందుకని అదే అంటుంటారు. రుణశేషం లేకపోతే సతుశేషం అగ్నిశేషం ఉంచుకుంటుంటారు. చూపిస్తున్న అభిమానం రుణం కూడా ఇంకా ముందు ఈ బాలవాకు బ్రహ్మవాకు చూస్తుండండి. సినిమా పరంగా జరిగి సామాజిక సేవ విషయంలో జరిగి ఒక శాసనసభ్యుడిగానే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంతో కూడా నాదే మంచిని బాలను మంచి చేతులని మాదిగని కష్టాన్ని కమ్మని కొమ్మని కంసాన్ని రాజుని నాయి బ్రాహ్మణుని వంశంలోని యాదవుని ఆపదాలు వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమలు పంపించే కమ్మని వంశంలో రెడ్డిని భుజబలలో కాపుని ఈ బాలకృష్ణ మాధ్యమం ద్వారా స్థాయి అని చెప్పరు. మీరు స్థాయికి ఎదగాలి. ఎందుకు చెప్పాను మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలి. మీరందరూ చూపిస్తున్న ఆధార అభిమానాలు నా
తెలుగు సినిమాకి ఎప్పుడు ఒక భాష మీద కానీ ఆడాముగా తేడా కానీ లేకపోతే పట్టుకుంటుంది కానీ లేకపోతే అభిమానులు దురభిమానులని తేడా. Knowing I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages, a vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough